నావే కదా తీసేసుకో బ్రో, ముందుకు ఎస్ दा వచ్చే మూగా సార్ కనిపిస్తారు సార్ కాలంలో సో మన నమస్తే गार्डनिंग ಇದೆ లోకల్ పోలీస్ వాళ్ళు మాట్లాడారు ఓనరా చేయాల్సిన పని సమస్య పరిష్కారం లేకపోతే ఇంట్లో చేసి మా లోకల్ వాళ్ళకు ఉపయోగం మా లోకల్ వాళ్ళంతా ఫ్లైఓవర్ ఎక్కువ అర్థమైంది కదా. కింద మనం కానీ మనం అందరం కూడా ఫ్లైఓవర్ మనకు పని ఉండదు. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు రోడ్ అవైటింగ్ కానీ ఇక్కడ 2 దిక్కుల సమాధులు ఉండడంతో ఆగిపోయింది. ఇప్పుడు ఎన్టీఆర్ ఉన్నప్పటికీ ఆగిపోయినాయి. అప్పటి నుంచి పెండింగ్. దీనికి పరిష్కారం సమాధుల నియమనం ఉద్దేశంలో వాళ్ళ కోసమే, ఈ సమాధుల కోసమే ఫ్లైఓవర్ ఇచ్చారు. ముస్లిమ్స్ ఏవైతే సమాధులు ఉన్నాయో వాళ్ళకు లాభం చేకూరాలనే పద్ధతిలో ఈ ఫ్లైఓవర్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళు కూడా ముందుకు వచ్చి సహకరించారు. కాబట్టి
क्या రండి మాకు దగ్గర కాలేదు ఈ సమాధానం ఆ బాటలు లేక కోసమే మనకి ఫ్లేవర్ చిత్రా రామచంద్రన్ గారు చిత్రా రామచంద్రన్ గారు కలర్స్లో ఉన్నప్పుడు రాజేష్ అప్పటి నుంచి నడిపిస్తుంది అయినా మీ పని ఇంకా పరిష్కారం చిత్రా రామచంద్రన్ గారు ఉన్నప్పుడు రాజేష్ అది ఇంకా దాన్ని ఎవరు సహకారం లేదా నేను ఒక్కరిని నడుస్తాను ప్రజలకు ఉపయోగపడేది నేను ఒక్కరిని నడవను కదా ఇది అన్ని రాజకీయ పార్టీలు అందరూ చిన్న విషయాలు కావాలని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు చేద్దాం అల్టిమేట్గా మనకే మీరు తిరగాలంటే పోలీసులు ఎట్లా తిరుగుతాం ఎన్నికలు తిరగాలి మీకే పనులు ఎంతమంది పని తిరగాల్సిన लोकल उपयोगपड़ेगा मेहनत करके मैं इसको सैंक्शन कर रहा हूँ सिर्फ ग्रेवयार्ड के लिए फ्लेवर है दूसरा कुछ जरूरत ही नहीं था सिर्फ 2 साइड ग्रेवयार्ड है इसको बचाने के लिए ट्रैफिक को फ्लो फ्री करने के लिए मैं मेहनत करके इसको सैंक्शन कर रहा हूँ आपका मुस्लिम अपना मुस्लिम समाज का बहुत जिम्मेदारी है इसको जो भी छोटे छोटे हार्डिल्स हैं क्यों अपन चलते अपना आने वाले भविष्य भी चलते हैं मैं अकेला आप अकेला नहीं चलते पुलिस वाले नहीं चलते हैं समाज चलते हैं इसलिए थोड़ा छोटे प्रॉब्लम्स हैं बैठ के उसको समस्या को हल करना 2-3 जगह छोटे छोटे इश्यूज हैं आप लोग थोड़ा बैठ के इसको थोड़ा समस्या हल करो अब बोलो वही जो आप जो बोले जो जब से पेंडिंग था इधर से औरंगल तक उन्हें वाइडिंग हुआ इधर नहीं हुआ नहीं हो सका और अल्हम्दुलिल्लाह ग्रेवियार्ड के लिए हुआ और अच्छा काम हो गया मतलब वो 6 जगह है 6 जगह है समझदारी से सब एक दूसरे को समझते हैं पोलाइट में कर दिए तो बहुत अच्छा है इसमें हमारे DSP के जिम्मेदारान को उनके इसलिए मैं अभी तक इन्वॉल्व नहीं हुआ किसी विषय पर भी इन्वॉल्व नहीं हुआ है ऑफिसर लेवल पे आप लोगों से जो संबंधित लोग हैं जो स्टेक होल्डर्स हैं इससे बात करके समस्या हल करना चाहिए ऐसा सारा रोज जिम्मेदारी आपके ऊपर लगा और करने की जो है प्रॉब्लम्स ये डैमेज वगैरह ये भी करने के लिए करेंगे और वो समझदारी से अपन जो है ना उसको जो साइड में है उसको बीच में ले लेंगे जो भी छोटी वो कर लेना बल्कि पीछे साइड में लोग अभी सिस्टम साइड में जो है ना नहीं तो उसको उसी जगह पे 2,50,000 रुपया है और लिख दिया हमारा घर में कुछ नहीं सर वो जो है ना वो एक लाइन में वो जो है ना 2 करोड़ 2.25 ले लिए लिख दिया हमारा कुछ नहीं बात करेंगे अपन नहीं इंशाल्लाह वो बात करेंगे बात करना है हाँ क्योंकि सॉल्व करना है बात करना तो आपकी जिम्मेदारी है हम सबकी जिम्मेदारी है सर हाँ हाँ पूरा लगा ऊपर वाला जिम्मेदारी आपको समझदारी से करेंगे जी इंशाल्लाह నమస్కారం ఈ యొక్క చాదర్ఘట్ నుంచి వరంగల్కి వెళ్ళేటువంటి జాతీయ రహదారి గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇది రోడ్ వైడనింగ్ చేయడం జరిగింది కానీ మన అంబర్పేటలో ఉన్నటువంటి 6 నంబర్ దగ్గర రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి సమాధులు అయితే ముస్లిం సోదరులకు సంబంధించినటువంటి సమాధులు ఉండడం కోరడంతో ఆ రోజు అక్కడ రోడ్ వైడనింగ్ జరగలేదు ఆ సమస్య ఈ రోజు వరకు కూడా ఆ రకంగానే ఉంది ఈ సమస్య పరిష్కారం కావడం కోసం నేను అధికారులతోటి స్థానికంగా ఉన్నటువంటి బస్తీ పెద్దలతోటి అంబర్పేట సంబంధించినటువంటి వివిధ రాజకీయ పార్టీ నాయకులతో మాట్లాడిన తర్వాత దీని మీద ఫ్లైఓవర్ వేయడం ఏకైక పరిష్కారం అని చెప్పి ఆ రోజు అందరూ కూడా సూచించడంతో దానికి ఫ్లైఓవర్ 338 కోట్ల రూపాయలతో ఈ యొక్క ఫ్లైఓవర్ మంజూరు చేయడం జరిగింది. ఆ ఫ్లైఓవర్ మంజూరు చేసిన తర్వాత ఏదైతే ల్యాండ్ సేకరించి ఇవ్వాల్సినటువంటి బాధ్యత
ఫ్లైఓవర్ కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేసిన, మోడీ గారు మంజూరు చేసిన ఫ్లైఓవర్ వాళ్ళు కట్టడం చేసినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి ల్యాండ్ అక్విజిషన్, భూసేకరణ పనులు మరి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఉంటుంది, వాళ్ళకి అధికారాలు ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు అది చాలా ఆలస్యంగా అనేక రకాలుగా ల్యాండ్ అక్విజిషన్స్లో ఇబ్బందులు వచ్చాయి. స్వయంగా మేమే చాలామంది ఇండ్లు ఎవరైతే రోడ్డు పక్కన ఉన్నాయో వాళ్ళతో వ్యక్తిగతంగా మాట్లాడము, కూర్చుని మా ఇంటికి పిలిచి మాట్లాడము, ఆ రకంగా ఒక్కొక్క సమస్య నేనే పరిష్కారం చేస్తూ వచ్చాను. ఇంకా 6 ప్రాంతాలలో భూసేకరణ చేయాల్సినట్టుంటుంది. లేని సమస్యలు కొంతమంది స్థానికంగా సృష్టించి ఈ ఫ్లైఓవర్ను అడ్డుకునేటువంటి ప్రయత్నము, అనేక రకాల రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం కూడా కొంతమంది స్థానికంగా రెచ్చగొట్టి 6 ప్రాంతాలలో ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి కాలేదు. కాబట్టి ఈరోజు కూడా నేను అదంతా చూడడం జరిగింది. ఈరోజు అధికారులతో మాట్లాడిన తర్వాత ఏదైతే ఫ్లైఓవర్ ఒక 90% ఫ్లైఓవర్ పనులు పూర్తి అయిపోయినాయి. ఇంకా కొద్దిగా ఫినిషింగ్ వర్క్స్, గ్రీనరీ ఇంకా మరొక బ్లాక్ ట్యాప్ వేయాల్సింది. అయినప్పటికీ కూడా కింద ఫ్లైఓవర్ కింద ఏదైతే స్థానిక ప్రజలు నడిచేటువంటి రోడ్లు ఉన్నాయో, స్థానికంగా ఉన్నటువంటి షాప్స్, స్థానికంగా ఉన్నటువంటి ఇళ్ళ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ రోడ్డు పూర్తి చేయాలంటే ట్రాఫిక్ ఉన్నప్పుడు చేయడం చాలా కష్టం. కాబట్టి కింద ట్రాఫిక్ ఆపి పైనుంచి ట్రాఫిక్ వదిలి చేస్తే వేగవంతంగా పూర్తి చేస్తామని అధికారులు చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు నేను మరి రేపు శివరాత్రి రోజు నుంచి ఆ యొక్క పైనుంచి ట్రాఫిక్ వదిలి కింద వేయవలసినటువంటి గ్రీనరీ డెవలప్మెంట్ కానీ, ఫ్లైఓవర్ కింద బ్యూటిఫికేషన్ కానీ, ఫ్లైఓవర్కు కింద 2 సైడ్లు రోడ్డు వేయడం కానీ, డివైడర్స్ కానీ పూర్తి అయిపోయిన తర్వాత పైన కూడా మరికొద్ది చిన్న పనులు ఉన్నాయి. అవి కూడా పూర్తి చేసిన తర్వాత ప్రారంభోత్సవం చేసుకుందాం. ప్రారంభోత్సవం కోసం ఆలస్యం అయినా కూడా దానికి ఆగాల్సిన అవసరం లేదు. ఫ్లైఓవర్ వదలకపోతే కింద రోడ్లు పనులు కావు. ప్రజలు ఇప్పటికే చాలా సంవత్సరాల తరబడి ఇబ్బందులు అవుతున్నారు అది చేయడం. ఇంకొకటి, ఏదైతే కింద రోడ్లు వేయాలంటే, రోడ్డు పూర్తిగా చేయాలంటే ఇంకా 6 ప్రాంతాలలో భూసేకరణ పనులున్నాయి. ఆ విషయంలో నేను ఈరోజు మరొకసారి, ఇప్పటికే కేసీఆర్ ఉన్నప్పుడు అనేకసార్లు ఉత్తరాలు రాశాను, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన కూడా చాలాసార్లు ఉత్తరాలు రాశాను. ఈరోజు మరొకసారి చీఫ్ సెక్రటరీకి, ముఖ్యమంత్రి గారికి ఉత్తరాలు రాస్తాను. ఈ యొక్క ల్యాండ్ అక్విజిషన్ పనులు వేగవంతంగా చేసినట్లయితే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు మేలు జరుగుతుంది. కొన్ని దగ్గర బాటల్ నెక్ వచ్చింది, కొన్ని దగ్గర డబ్బులు తీసుకున్న తర్వాత కూడా, ఒక దగ్గర 2,50,00,000 రూపాయలు తీసుకున్న తర్వాత అక్కడ ఏదో ప్రార్థనా స్థలం ఉందని చెప్పి అక్కడ కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. అటువంటి ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా రాజకీయాలకు అతీతంగా పరిష్కారం చేయాలని చెప్పి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు కూడా అందరూ కూర్చొని వాళ్ళతో మాట్లాడి, రాజకీయాలకు అతీతంగా బస్తీ పెద్దలు, అన్ని పార్టీల వాళ్ళు కూర్చొని ఆ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి కూడా నేను స్థానిక పెద్దలను కూడా కోరడం జరిగింది. ఆ రకంగా ఈ యొక్క ఫ్లైఓవర్ పనులు వచ్చే 2 నెలల లోపల పూర్తి చేయాలి. అప్పటి వరకు పైనుంచి పూర్తి స్థాయిలో ట్రాఫిక్ వదలడము, కింద రోడ్డు నిర్మాణ పనులు ఏవైతే హార్డిల్స్ ఉన్నాయో, ఇంకా 6 ప్రాంతాల్లో ఏవైతే ల్యాండ్ అక్విజిషన్ చేయాలో ఆ సమస్య కూడా పరిష్కారం చేసి అక్కడ కూడా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ఫ్లో ఉండే విధంగా, ఫ్రీ అండ్ ఫ్లో ఉండే విధంగా ట్రాఫిక్ మరి ఇబ్బంది లేకుండా కింద రోడ్ల పనులు కూడా పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది. అంటే రేపటి నుంచి తాత్కాలికంగా కింద రోడ్లు పూసే పని వేగవంతం చేస్తాం. ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కాబట్టి, బస్సులు కావచ్చు, లారీలు కావచ్చు పైనుంచి వెళ్తాయి కాబట్టి మాకు కింద మూవ్ చేయకుండానే మేము కింద ట్రాఫిక్